ఇంటి భోజనానికి స్వాగతం అండి. నేను మీ ఆశాజ్యోతి. ఈరోజు వీడియోలో చాలా బలవర్ధకమైనటువంటి అలాగే చాలా రుచికరమైనటువంటి బెల్లం నేతి సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈరోజు పొట్టుమినపప్పుతో చేసుకునేటటువంటి ఈ సున్నుండలు ప్రతిరోజు కనుక ఒకటి తీసుకున్నట్లయితే మనకి హనుమంతుని లాంటి బలం వస్తుందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మరి ఇవి తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి బాండీని పెట్టుకోవాలి. దీంట్లోకి 2 గ్లాసుల వరకు పొట్టు మినపప్పును తీసుకుంటున్నాను. మీరు ఇక్కడ మినుములు తీసుకోవచ్చు, పొట్టు లేకుండా ఉండేటటువంటి మినపప్పును కూడా తీసుకోవచ్చు. మరి ఇప్పుడు వీటిని సన్నని సెగ మీద దోరగా మంచి ఎరుపు రంగు వచ్చేంత వరకు కూడా గరిటెతోటి అటు ఇటు కదుపుకుంటూ వేయించుకోవాలి. కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా నెయ్యి వేసుకొని వేయించుకుంటున్నాను. ఇలా నెయ్యి వేసుకోవటం వల్ల త్వరగా వేగుతాయి, అలాగే అవి వేగేటప్పుడు మంచి సువాసన అనేవి వస్తాయి. చూడండి, నెయ్యి వేసిన తర్వాత మనకి మినపప్పు అంతా కూడా నెయ్యి పట్టేసేసి ఈ రంగులోకి వస్తాయి. మినపప్పును వేయించుకునేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో అసలు పెట్టకూడదండి. అలా పెద్ద మంట మీద కనుక పెట్టినట్టయితే అవి త్వరగా మాడిపోతాయి. ఇప్పుడు చూడండి, కొంచెం వేగిన తర్వాత రంగు అనేది ఈ విధంగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా మనం రోజువారీ వాడుకునేటటువంటి బియ్యాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల సున్నుండలు తినేటప్పుడు మనకి నోటికి చుట్టుకోకుండా ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ మీకు వద్దనిపిస్తే చక్కగా స్కిప్ చేసేయచ్చు. తర్వాత చూడండి, ఈ విధంగా ముదురుగా ఎరుపు రంగులోకి వచ్చేంత వరకు వేయించుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకొని అదే కడాయిలో పక్కన పెట్టుకున్నాను. ఇవి కొంచెం గోరువెచ్చగా వచ్చేంత వరకు కూడా చల్లార్చుకోవాలి. కొంచెం వీటిని పక్కన పెట్టేసేసి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలోకి 1/2 కేజీ వరకు కూడా చక్కని ఆవు నెయ్యిని తీసుకున్నానండి. మీరు మామూలు నెయ్యి కూడా తీసుకోవచ్చు. దీన్ని కొంచెం కరిగించుకుంటున్నాను. ఇలా కరిగిన నెయ్యిని చల్లార్చుకోవడానికి పక్కన పెట్టేసేసుకున్నాను. అలాగే ఇంకొక గిన్నెలోకి తురుముకున్నటువంటి బెల్లాన్ని తీసుకుంటున్నాను. మనం తీసుకున్న 2 గ్లాసుల పొట్టు మినపప్పుకి దాదాపుగా కొంచెం తక్కువ 2 గ్లాసుల వరకు కూడా బెల్లాన్ని తీసుకుంటున్నాము. అయితే ఇక్కడ మీరు ఎటువంటి బెల్లాన్నైనా కానీ వాడుకోవచ్చు. ఇప్పుడు పొడిగా ఉండేటటువంటి ఒక మిక్సీ జార్ని తీసుకోండి. దాంట్లోకి చల్లారిపోయినటువంటి మినప్పప్పుని సగం వరకు వేసుకోండి. ఇలా సగం వరకు వేసుకున్న మినపప్పుని చక్కగా మెత్తగా పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలండి. మనము ఈ మినపప్పులో వేసినటువంటి బియ్యం కూడా మనకి చక్కగా వేగిపోయి కనిపిస్తున్నాయి చూడండి. ఇలా వేగినట్లయితే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ తర్వాత దీన్ని నేను మెత్తగా పొడి చేసుకున్నాను. కొంచెం బరగ్గా ఉన్నట్లయితే దాన్ని మనం జల్లించుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కూడా ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకుంటున్నానండి. ఇదే విధంగా మొత్తం మినపప్పును కూడా గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం పిండిని మిక్సీ జార్లోకి తీసుకొని తర్వాత మనం తురిమి పెట్టుకున్నటువంటి బెల్లాన్ని కూడా కొంచెం వేసుకున్నాను. ఇలా మొత్తం కూడా జారుకి 1/4 భాగం వచ్చేంత వరకు మాత్రమే వేసుకొని దాన్ని మొత్తము గ్రైండ్ చేసుకుంటున్నాము. ఇదే చూడండి, బెల్లాన్ని కూడా కలిపి మనము గ్రైండ్ చేసుకున్న తర్వాత మన పిండి రంగు అనేది మారిపోయింది. ఇదే విధంగా మొత్తము మినపపిండిని మనం పొడి చేసుకున్నటువంటి పిండి మొత్తాన్ని కూడా బెల్లంతో కలిపి మరలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకున్న తర్వాత దీని మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మధ్య మధ్యలో ఏవైనా బెల్లం పలుకులు కనుక ఉన్నట్లయితే వాటిని తీసి మరలా గ్రైండ్ చేసేసేయాలి. చూడండి, మనం తీసుకున్నటువంటి 1/2 కేజీ మినపప్పుకి 1/2 కేజీ బెల్లం కలిపిన తర్వాత మనకి ఈ మాత్రం పిండి అనేది తయారైపోయింది. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని ఈ విధంగా కొంచెం గుంటలాగా చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల మనం నెయ్యి పోసుకోవడానికి వీలుగా ఉంటుంది. మనం లడ్డూలు చుట్టుకునేటప్పుడు నెయ్యి అనేది వేడి లేకుండా గోరువెచ్చగా ఉండేటట్టుగా చూసుకోవాలి. అలాగే ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండి మొత్తాన్ని కూడా ఒకసారి టేస్ట్ చేసుకున్నట్లయితే తీపి అనేది సరిపోయిందో లేదో అర్థమవుతుందండి. ఒకవేళ సరిపోకపోతే ఇంకొంచెం బెల్లాన్ని కానీ చక్కెరని కానీ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. అలా ఇప్పుడు ఈ విధంగా పిండి మధ్యలో కొంచెం చిన్న గుంటలాగా చేసుకొని దాంట్లోకి నేతిని పోసేసుకొని ఈ పిండితో పాటు నేతిని కలుపుకోవాలి. మొత్తం పిండి కాకుండా కొంచెం కొంచెం పిండిని మనం కలుపుకుంటూ లడ్డూలు చుట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా వీడియోలో కనిపిస్తున్నట్టుగా
పిండి మొత్తాన్ని కూడా నేతితో తడుపుకొని మనకు కావాల్సినంత సైజులో పిండిని చేతిలోకి తీసుకోవాలి. ఆ తర్వాత దాన్ని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి లడ్డు అనేది తయారైపోతుంది. కానీ షేప్ అనేది రావటానికి పైన ఈ విధంగా చేతితోటి అనుకుంటూ ఉండాలి. ఒకవేళ మీరు లడ్డూని మొదటగానే గట్టిగా చుట్టుకోకుండా ఉన్నట్లయితే లడ్డు అనేది విడిపోతుంది. అలాగే పిండికి సరిపడినంత నెయ్యి లేకపోయినా కానీ లడ్డు అనేది విడిపోతుందండి. సో ఈ రెండింటిని చూసుకుంటూ మనం లడ్డూని చుట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి ఈ మినప సున్నుండలు అనేవి చక్కగా రెడీ అయిపోతున్నాయి. ఒక 4-5 లడ్డూలు చుట్టుకున్న తర్వాత మనకి పిండి ఈ విధంగా తయారవుతుంది. లడ్డు చుట్టుకోవడానికి రాకుండా ఉంటుంది. అప్పుడు మరలా కొంచెం నేతిని పోసుకొని పిండిని కలుపుకొని ఆ తర్వాత మళ్ళీ లడ్డూలు చుట్టుకోవాలి. ఇక్కడ నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కొంచెం పిండిలోకి నేతిని పోసుకోవాలి. దాన్ని ఒక్కసారి కలియబెట్టేసేసుకున్న తర్వాత చేతిలోకి మీకు నచ్చినంత సైజులో పిండిని తీసుకోండి. గట్టిగా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసినప్పుడు ముద్దలా తయారవుతుంది, కానీ షేప్ అనేది రాదు. ఆ తర్వాత మనము చేతితోటి ఈ విధంగా మెత్తగా రౌల్లాగా చేస్తూ ఉన్నట్లయితే మనకి లడ్డు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ విధంగా పిండి మొత్తాన్ని కూడా నేతితో తడుపుకొని సున్నుండల్ని తయారు చేసేసుకోండి. అంతేనండి. ఒక స్టీల్ డబ్బాలో కానీ ఎయిర్టైట్ కంటైనర్లు కానీ పెట్టుకుంటే 2 నెలల పైనే నిల్వ ఉంటాయి. మరి మీరు కూడా తప్పకుండా ఈ సున్నుండల్ని ఈజీగా తయారు చేసుకోండి. ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మన ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.